బ్రదర్ మీ పేరు? మధు అన్న పి మధు. ఏంటి లోకేష్ గారితో కలిసి భోజనం చేస్తావు ఏంటి? ఎలా ఎలా అటువంటి అవకాశం ఎట్లా దక్కింది నీకు? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అదృష్టం అనుకున్నా. ఇంక ఈ పథకం ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆయనతో పాటు జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనేది. అది కూడా లాంచ్ చేసింది ఈ రోజు అయితే మీ కాలేజీలోనే లాంచ్ చేశారు. మీ కాలేజీలో లాంచ్ చేయడం కాకుండా నీ పక్కన కూర్చొని భోజనం చేశారు, లాంచ్ చేయరు. ఎటువంటి అదృష్టం ఎవరికి రాదు మేబీ. కానీ ఎలా ఫీల్ అవుతున్నావు? లోకేష్ గారికి ఏం చెప్తావు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, అదేవిధంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకున్నట్టున్నారు కదా లోకేష్ గారు, నువ్వు ఏదో ఫ్రెండ్స్ మాదిరి మాట్లాడుకున్నట్టున్నారు, ఏదో ఏం మాట్లాడుకున్నారు అంత? అంటే జనరల్గా ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎప్పుడు నేను ఉంటాను, మీకు నచ్చింది చేయండి అని సపోర్ట్ చేస్తా వస్తున్నారు. ఆయన కూడా ఏమడిగారు అసలు? ఏమైనా అడిగారా అసలు? నీ గురించి ఏమైనా అడిగారా? నా గురించి పర్సనల్ గురించి అడిగారు, మళ్ళీ కాలేజ్ పరంగా కూడా అడిగారు. ఏం చెప్పావు? ఇంకా మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇంకా ఎంతమంది, కాలేజీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, పర్లేదా అంటున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఎలా ఉందంటే హ్యాపీగా ఉంది సార్, ఇంకా మీరు చేస్తున్నది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది అని చెప్తాను. ఎట్లా అనిపించింది? భోజనం ఎలా ఉంది? క్వాలిటీ టేస్ట్ ఎలా ఉంది? అది మాత్రం బాగుంది. ఫ్రీగా పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్, అంటే కాలేజీలో ఫ్రీగా భోజనం అంటే బాగోదు ఎట్లా ఎట్లా అంటారు కదా. సో మరి తిన్నావు కదా, ఏమనిపిస్తుంది? టేస్ట్ బాగుందా? అంటే ఆ మాట అనడానికి లేదు, ఫుడ్ మాత్రం బాగానే సూపర్ అని చెప్పచ్చు. ఇప్పుడు వరకు ఇంటర్మీడియట్ అంటే కాలేజీలు ఇంటర్ కాలేజీలో భోజనం పెట్టడం అనేది లేదు, అంటే ఓన్లీ స్కూల్స్లోనే పెడతారు, మీకు తెలిసి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కాలేజీలో భోజనం పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇటువంటి నిర్ణయం ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. సో వీళ్ళు వచ్చి లోకేష్ గారు వచ్చి తీసుకున్నారు. ఇప్పటి వరకు స్కూల్లో నుండి ఇప్పుడు కాలేజీకి రావడం కూడా ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది. అంటే దూరంగా ఇల్లులు ఉన్న వాళ్ళు వెళ్ళి రావడం ఇబ్బంది కదా, ఇక్కడ పెట్టడం కదా, ఇకపై కాలేజీకి తొందరగా రావచ్చు, బయటకు వెళ్ళే పని తగ్గిద్ది అనుకుంటున్నాను. ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే ఏం చెప్తావు? పొలిటీషియన్ అంటే ఇప్పుడు చదువుకునే వయసులో పొలిటీషియన్స్ అలాంటివి ఇష్టం ఉండదు అండి ప్రస్తుతానికి. అంటే ఒక లీడర్గా అంటే మనం చూస్తాం కదా, అంటే చాలా మంది లీడర్స్ని చూసుంటావు, ఏం చెప్తావు? అంటే లోకేష్ గారు ఇష్టమా, జగన్ గారు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే ఏం చెప్తావు? ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. అంటే మరి లోకేష్ గారు పక్కన కూర్చొని భోజనం చేశాక తమ్ముడు, నా రెండు పార్టీలు ఒకటే కదండి. పార్టీలు వద్దు ఇక్కడ మనకి, అంటే క్యారెక్టర్ అంటే లీడర్ పరంగా అడుగుతున్నాను. క్యారెక్టర్లు ఎవరివైనా మంచివే కదండి, ఇద్దరు క్యారెక్టర్లు మంచివి, ఎవరికి మంచివే. పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ వచ్చాం, లోకేష్ గారు ఊహ తెలిసిన తర్వాత మాకు తెలిసినట్లు. అందుకని. మీ పేరు? స్వరూప సార్. స్వరూప. ఫస్ట్ ఇంటరా సెకండ్ ఇంటరా? సెకండ్ ఇయర్ సార్. సెకండ్ అయిపోయిందా? అయిపోయింది సార్. మీ కాలేజీలోనే లాంచ్ చేశారు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం. ఎలా అనిపిస్తుంది మీ కాలేజీలో ఓపెన్ చేయడం, అంటే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా అయిద్దని మేము ఎప్పుడు అనుకోలేదు. మా కాలేజీలో అయిద్ది, అన్ని కాలేజీల్లో మా కాలేజ్ని స్పెషల్గా చేస్తారని. కానీ లోకేష్ సార్ ఇక్కడికి వచ్చి మా కాలేజ్లో స్పెషల్గా అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత పెద్ద ఆయన మా కాలేజ్కి వచ్చి మాట్లాడతారు, మాకు ఇలా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడానికి. రోజు అయితే ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేసరికి మాకు టైం వేస్ట్ అయ్యేది. కొన్నిసార్లు అయితే ఇంటికి వెళ్ళి ఇంట్లో అమ్మ వాళ్ళు లేరు, తాళం పెట్టేసిందని ఇంటికి వచ్చేసేవాళ్ళం. అప్పుడు టైం వేస్ట్ అయింది, అనవసరంగా వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయినట్టే కదా చదువుకోవడానికి, అలా అనుకునే వాళ్ళం. ఇప్పుడు చక్కగా ఇక్కడే పెడుతున్నారు, ఇక్కడే తినేసి ఇక్కడే చదువుకుంటే మాకు హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా లోకేష్ గారు యాక్చువల్లీ అంటే మీతో పాటు ఎంత సమయం గడుపుతారు అనుకున్నారా? మేము వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారేమో ఏదో మాట్లాడేసి అనుకున్నాం. కానీ ఆయన ఆల్మోస్ట్ 3 hours ఉన్నట్టున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మాట్లాడి మీ సమస్యలు కూడా తెలుసుకున్నట్టున్నారు. ఫ్రెండ్ లా చక్కగా మాట్లాడారు సార్. మాకు భయం వేసింది, ఏమంటారు పెద్దోళ్ళు కదా ఏమన్నా అంటారేమోనని. అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు అనుకుంటూ చాలా చక్కగా మాట్లాడారు సార్. మీతో పాటు కలిసి భోజనం చేస్తారు అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్. మా సార్స్ చెప్పారు అలా కూర్చుంటారు తింటారని, కానీ మేము అనుకోలేదు అలా ఉంటారని. కానీ వచ్చి మా పక్కనే కూర్చుని మాతో తిన్నారు, మాకు హ్యాపీగా అనిపించింది. మీకు ఆయనకి ఒకే ఫుడ్ పెట్టారా, లేదా ఆయనకి ఏమైనా సెపరేట్ ఫుడ్ తెచ్చుకున్నారు ఇంటి దగ్గర? సార్ అలా ఏం కాదు, తిన్నదే అది ఆయన కూడా తిన్నారు. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది సార్. ఇవాళకైతే బాగుంది. గవర్నమెంట్ ఫుడ్ కదా, కొంతమంది బాగోదు అంటారు కదా. అంటారు కానీ ఇవాళ బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ప్రభుత్వం వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి లోకేష్ గారికి ఏం చెప్తారు? అంటే మీకోసం ఆలోచించి, అంటే ఎప్పుడూ లేని పథకం కదా ఇది, మీకు భోజనం పెట్టాలనే నిర్ణయం, అంటే మీకోసం భోజనం పెట్టారు కదా, అంటే ఇక్కడ నుండి ఇంప్లిమెంట్ చేస్తారు మీలాంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్న పిల్లలందరికీ. సో గవర్నమెంట్కి ఏం చెప్తారు ముఖ్యంగా లోకేష్ గారు? ఆయన మంచి నాయకుడు అని చెప్పొచ్చు, ప్రజల్లో కలిసిపోయాడు, చాలా చక్కగా చేస్తున్నాడు పరిపాలన అని చెప్పొచ్చు సార్. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మాకు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం చాలా బాగుంది సార్. ఎస్విడి మల్లీశ్వరి సార్. ఎక్కడి నుండి వచ్చారు? ఎవరు?
ఇదే సార్ పాయకాపురం. లోకలే. ఏంటి ఇప్పుడు లోకేష్ గారు పక్కన కూర్చొని భోజనం చేస్తావు, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ కూడా చాలా జాలీగా ఉన్నారు, మాతో చాలా బాగా మాట్లాడారు. మా ఫ్యామిలీ గురించి అలా అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నారు సార్. మాట్లాడారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పక్కన ఎవరు కూర్చోమాట, నిన్ను ఎవరు పిలిచారు? సార్ పర్మిట్ చేశారు సార్. సో కూర్చున్నాను సార్. చాలా భయపడ్డాను కానీ చాలా జాలీగా మూవ్ అయ్యారు సార్ మాతో. సో చాలా హ్యాపీ. ఏం మాట్లాడారు మీతో? మా ఫ్యామిలీ విషయస్ అడిగారు సార్. ఏం అవ్వాలి అనుకున్నా అంటే ఇంజనీర్ అవ్వాలి అని చెప్పాను సార్. సో అలా అంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పక్కన మీరు కూర్చొని అవకాశం రావడం అంటే కూర్చొని భోజనం చేయడం చిన్న విషయం కాదు. అవును సార్, నాకైతే వచ్చింది, నేనైతే అది వదులుకోలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే. అంటే మంత్రులు అనగానే, రాజకీయ నాయకులు అనగానే మనలాంటి సామాన్యులతో ఎక్కువ మాట్లాడరు కదా, కానీ మాట్లాడడం ఎక్కువ. అలాంటిది పక్కన కూర్చొని భోంచడం అంటే చాలా ఎక్కువ కదా సార్. ఫస్ట్ నేనైతే అనుకోలేదు సార్. చాలా మంది వచ్చారు సార్ మా కాలేజ్కి, కాకపోతే ఇంత జాలీగా మా పక్కన కూర్చొని మా విషయాలు అడిగి ఇంత జాలీగా అయితే ఉండలేదు. సో మాకు వస్తున్నారు అని తెలిసినప్పుడే కొంచెం భయం వేసింది సార్. ఎలా ఉంటారో సార్, ఎలా ఉంటారో, వారితో ఎలా మూవ్ అవ్వాలో అని భయం వేసింది సార్. కానీ సార్ కొంచెం కలుపుకోగలంతా ఉండి మాతో మాట్లాడితే చాలా మాకు ఫ్రెండ్లీగా అనిపించింది సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు, అట్లాంటిది మీతో పాటు నేలపైన కూర్చొని సమానంగా అసలు ఆలోచించలేదు సార్. సో హ్యాపీ సార్. ఏంటి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అయితే మీ కాలేజీలో స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం అంటే స్కూల్ 1 to 10th వాళ్ళకి పెడుతున్నారు, కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎప్పుడు పెట్టలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా భోజనం పెట్టమని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా భోజనం పెడితే బాగుంటుందనే ఆలోచన ఎవరికి రాలేదు. సో లోకేష్ గారు ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు లోకేష్ గారికి? వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ గవర్నమెంట్ సార్. థ్యాంక్ యూ సార్. జాహ్నవి సార్. ఎక్కడి నుంచి వస్తుంటావు? ఇక్కడే సార్, పాయకాపురం. ఏంటి లోకేష్ గారు వచ్చారు మీ కాలేజ్కి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇలాంటి మధ్యాహ్న అన్నం పథకం అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుద్ది. చాలా మంది దూరం నుంచి లంచ్ తెచ్చుకోకుండా కూడా రోజు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏదైనా ఇబ్బంది అయినా సరే వాళ్ళు పనులకు వెళ్తారు కాబట్టి లేట్ గా రావడం అలా జరుగుతుండేది. కాబట్టి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుద్ది సార్. అందులో అన్నం కూడా చాలా రుచికరంగా హెల్తీగా ఉంటారు. ఎటువంటి ప్రోటీన్ లోపం లేకుండా, మనుషులకి ఏమి డిఫెక్ట్స్ లేకుండా, అన్ని రకాల ఎడ్యుకేషన్ పరంగాతో పాటు మనకి హెల్త్ కూడా బాగుండాలి. కాబట్టి అలాంటివి కూడా మనకి ఏం డిఫెక్ట్స్ రాకుండా చేయడానికి సార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇటువంటి పథకం ప్రవేశపెట్టలేదు కదా. అంటే స్కూల్ వరకే, అంటే మీరు చదువుకున్నారు 1 to 10th వరకే పెట్టేవారు. ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి ఒక భోజనం పెడితే బాగుంటుంది, వాళ్ళకి కూడా హెల్త్ బాగుండాలి, ప్రోటీన్స్ ఉండాలనే ఒక ఆలోచన అనేది లోకేష్ గారికి వచ్చింది కదా. ఏం చెప్తారు లోకేష్ గారికి మీరు? అది చాలా మంచి ఆలోచన సార్. అంటే నాట్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళైనా పెద్ద అయిన తర్వాత కాలేజ్కి వస్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ప్రోటీన్ హెల్త్ అన్ని కావాలి. నెక్స్ట్ చదువుకోవాలంటే ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి సార్ చేయడం అనేది చాలా మంచి అవకాశంగా అనుకుంటున్నాను. మీతో పాటు చాలా సమయం గడిపినట్టు ఉన్నారు కదా, ఉదయం వచ్చారు, ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అనుకున్నారా మీతో పాటు స్టూడెంట్స్ తో అంత ఇంటరాక్ట్ అవుతారు, ఇంత జోవియల్ అంటే సరదాగా మాట్లాడతారు, మీకున్న సమస్యలు తెలుసుకుంటారని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? మేము అసలు అనుకోలేదు సార్. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత దగ్గరగా వస్తామని చెప్పి. బట్ సార్ అయితే చాలా క్లోజ్ గా అన్ని కనుక్కున్నారు సార్. ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని మారుస్తా అని చెప్పారు. మేమైతే నమ్ముతున్నాం సార్ మారుస్తారని చెప్పి. ఉంది సార్. అంటే ఇప్పుడు జరిగిన మార్పుల ప్రకారం నమ్మకం అయితే ఉంది, ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సీనియర్స్ కావచ్చు, లేదంటే మీ టీచర్స్ కావచ్చు, ఎప్పుడైనా ఎట్లా చెప్పారా? అంటే కాలేజ్కి ఇలాగ వస్తారు, ఇంతకుముందు ఎవరైనా పొలిటీషియన్ వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు ఎప్పుడైనా చెప్పారా మీకు? అలా అయితే ఏమి ఎక్కువగా చెప్పలేదు సార్. మీకు ఏం సమస్యలు ఉన్నాయి దగ్గరుండి మిమ్మల్ని అడిగి ఆయన కూడా పేపర్ మీద నోట్ అంటే ఏదో వినేసి వదిలేయకుండా పేపర్ మీద రాసుకొని ఇట్లా చేస్తాను, మీకు అన్ని చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు అలాంటి విషయంలో అసలు మళ్ళీ డౌట్ ఏం లేదు సార్. అంటే చాలా మంచిగా అయ్యిద్దని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్పెక్ట్ వరకు మా చేతిలో ఉంది కాబట్టి. అంటే ఆయన కూడా వచ్చి కింద మీతో పాటు కలిసి భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? అంటే చాలా మంది భోజనం చేయరు కదా, ఏదో వస్తారు వెళ్ళిపోతారు, రాజకీయ నాయకులు అంటే పెద్దోళ్ళు కదా. ఎస్ సార్. అంటే చాలా హైగా ఉన్న వాళ్ళు మాతో కలిసి తినడం చాలా ఆనందకరంగా ఉంది.
అంటే అందరితో సమానంగా స్టూడెంట్స్ తినడం అనేది చాలా గర్వకారణంగా చెప్పుకోవాలి, మా అదృష్టంగా భావిస్తున్నాం. లోకేష్ గారు అంటే నార్మల్ గా ముందు అతను ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు దాంతో పాటు విద్యాశాఖను కూడా అంటే ఎడ్యుకేషన్ అంటే మీకు సంబంధించిన శాఖను కూడా ఆయన తీసుకుని మంత్రిగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన మీకు మంత్రిగా ఉండడం? సార్ యాక్చువల్ గా సార్ చెప్పారు ఆల్రెడీ అక్కడ దాన్ని తీసుకోవద్దనే చాలా కష్టమైందని. ఏదైతే కష్టమైందో వదిలేకుండా సార్ తీసుకోవడం అనేది చాలా ఇన్స్పైరింగ్ గానే తీసుకోవాలి. కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి మాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ ఎడ్యుకేషన్ గా తీసుకోవడం గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా తీసుకుని మా స్టూడెంట్స్ అందరినీ చాలా మంచి వేలో నడిపిస్తున్నారు. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ గానీ అన్ని ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందకరంగా ఉంది. అందరూ కూడా ఓట్లు ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తారు, మీకు ఓట్స్ కూడా ఉండవు. సో అయినా కూడా మీకోసం ఆలోచిస్తున్నారు కదా లోకేష్ గారు. అంటే సార్ మేమే కదా సార్ నెక్స్ట్ జనరేషన్ కి ఫ్యూచర్ కి ఓట్స్ గురించి కాకుండా నెక్స్ట్ ఎలా ఉండాలి జనరేషన్ అనేది మేము మా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అలాగే వస్తాడు కాబట్టి ఏ పథకం పెట్టినా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఈయన ఆ విధంగా యూజ్ చేసుకోవాలని చూడకుండా అంటే హోర్డింగ్స్ పైన కూడా బ్యానర్ పైన కూడా చూసారు కదా తన ఫొటోస్ కానీ కలర్స్ కానీ ఏమీ లేకుండా అంటే స్టూడెంట్స్ కి రాజకీయాలు ఉండకూడదు అంటే ఏదైతే మీకు బ్యాగ్స్ కిట్స్ ఇస్తున్నా దానికి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పి డొక్కా సీతమ్మ గారి భోజనం పథకం పెట్టడం కదా అంటే ఎటువంటి రాజకీయ మచ్చలు కూడా లేకుండా అంటే క్లియర్ గా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచిది సార్. అంటే పాలిటిక్స్ అనేవి స్టూడెంట్స్ కి తెలియాలి కానీ మరి పాలిటిక్స్ అయిపోకూడదు ఎడ్యుకేషన్ అనేది. సో దట్ అందరూ ఓపెన్ మైండెడ్ గా ఉండి పాలిటిక్స్ కాకుండా స్టడీ గురించి మళ్ళీ బేస్ చేసుకోవడం. మనకి ఫుడ్ ఇవ్వాలంటే ఫుడ్ గురించి అంతే కానీ వాళ్ళ పాలిటిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సార్. మీకు కూడా ఫ్యూచర్ లో ఓటు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి. మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకో, ఎందుకంటే మొదటి ఓటు అంటే చాలా మందికి చాలా రిమార్కబుల్ గా ఉంటది కదా. సో ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఎవరి వల్ల అయితే ఎడ్యుకేషన్ గానీ స్టూడెంట్స్ గానీ ఎవరు మంచి జరిగిద్ది అనుకుంటామో ఖచ్చితంగా వాళ్ళకే సార్. 2 ఆప్షన్స్ ఇస్తాను, లోకేష్ జగన్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ అలా అయితే పొలిటికల్లీగా ఇలా చెప్పడం తప్పు కానీ ఇప్పుడు జరిగిన దాని పరిస్థితులు బట్టి చూస్తే ఓకే లోకేష్ సార్కి